హలో ఎవ్రీవన్, ఇది చూడండి. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో వచ్చినప్పుడు, ఇలా పాయింట్లలో వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది టెట్ ఎగ్జామ్ లో వచ్చింది, ఇది రీసెంట్ ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన బిట్. ఒకసారి చూడండి. ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి కొంచెం అవగాహన తెలుసుకోవాలంటే, ఇప్పుడు చూడండి 9 2/7 2/5 ఉందనుకో, 2/7 ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 9 + 2/7 లాగా రాసుకోవచ్చు. ఒకవేళ 9 బదులు 99 ఉందనుకోండి, 99 2/7 రాసుకోవచ్చు. ఒకవేళ 999 ఉందనుకోండి, 999 ఉన్నా కానీ సేమ్ అదే రాసుకోవచ్చు. 999 + 2/7 రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు అని నీకు కాన్సెప్ట్ తెలిస్తే, ఒకసారి ఇలా 1000 ఉన్నా కానీ 1000 + 2/7 అయినా రాసుకోవచ్చు. ఏదైనా ఉండని, ఇలా కూడా ఏదైనా ఉండని అలానే రాయొచ్చు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇలా రాయొచ్చు అంటే ఇక్కడ ప్లస్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ కూడా ప్లస్ చేసుకోవచ్చు కదా. ప్లస్ చేసుకుంటున్నా, ఇక్కడ మైనస్ వరకు బ్రాకెట్ పెట్టినా, ఇక్కడ కూడా ప్లస్ చేశాను, ఇక్కడ కూడా ప్లస్ చేశాను అనుకోండి, ఇక్కడ మైనస్ వరకు బ్రాకెట్ పెట్టినా. ఇప్పుడు చూడండి, ఇక్కడ +999 కి ఇక్కడ -999 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ +999 కి ఇక్కడ -999 క్యాన్సిల్ అయింది. ఇక మనకు మిగిలింది ఏందో చూడండి ఒకసారి. ఇక్కడ +1/7 +2/7 అంటే ఇక్కడ మైనస్ కాబట్టి చూడండి, ఇక మనకు మిగిలింది ఏంటి చూడండి. 1/7 -2/7 +3/7 నెక్స్ట్ -4/7 ఉంది. ఇక్కడ ఏమవుతుంది, మనకి 7 కదా ఎల్సిఎం, కాబట్టి 7 వస్తుంది. ఇప్పుడు చూడండి 1 - 2 + 3 అన్నట్టే కదా. 1 - 2 + 3 -4 అయినా అయితే -6 -4 అంటే ఏమైంది, -2/7 అనేది ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా చేయాలన్నా సార్ అంటే ఇదంతా కూడా మనం చేయాలి. ఈ కాన్సెప్ట్ నీకు తెలిసిందంటే ఈయనే తెలుస్తుంది. 1/7 2/7 3/7 4/7 ఇక్కడ మైనస్లు ఎక్కడ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక్కడ మైనస్ ఎంత ఉంది, 4 ఉంది. కాబట్టి -2/7 అని అక్కడనే ఆన్సర్ వస్తుంది నీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆప్షన్లు మొత్తం కూడా సేమ్ ఉన్నవి. ఈ ఆప్షన్లు సేమ్ ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఈ పాయింట్లను నువ్వు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు అని అర్థం. ఇది చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ పాయింట్ ఉంది, ఇక్కడ 3 నెంబర్స్ పాయింట్. ఇది డివైడెడ్ బై ఏంటి, బై అన్నట్టే కదా. అంటే 4 పాయింట్లు పైన ఉన్నాయి, 3 పాయింట్లు కింద ఉన్నాయి అన్నట్టు. అంటే ఒక పాయింట్ పైన రావాలి అంటే చూడండి, ఇది 46 వచ్చింది, 4.6 వచ్చింది, అన్ని 4.6 కదా. ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత, కాబట్టి 1 పాయింట్ తర్వాతనే రావాలి, కాబట్టి 4.6 అనేది ఆన్సర్ అయితే. ఇలాంటి ప్రాబ్లం నీట్ గా మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు లింక్ పెడుతున్నాను, ఆ లింక్ ఫాలో కండి ఖచ్చితంగా.